బయటికి ప్రతిదీ బయటికి తెచ్చుకునే అలవాటు అయిపోయింది. అటువంటి దానికి విరుద్ధంగా మేము కూడా మా గ్రామంలో లక్ష్మీపేట మండలంలో విత్తనాలు శుద్ధి చేసి విత్తనాలు ప్రాసెస్ చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు మార్కెట్కి అనుగుణంగా సరైన ధరకు మంచి విత్తనాలు అందిస్తామని ఒక మంచి దృక్పథంతో మొదలుపెట్టి ఈరోజు 1 టన్ నుంచి 5 టన్నులకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తాను. ఇంతకు మీరు అన్నారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ చేసిన వారికి జీతం వస్తుంది, నాకు కూడా జీతం వస్తుంది, నాకు కూడా వస్తుంది. మా ఇద్దరు చేస్తున్నాం తప్పితే కాబట్టి ప్రతి సమస్యను మేము తీసుకొని పరిష్కారం చేసిన బాధ్యత అట్లా చేస్తున్నాం. ఓకే, నాకు ఈరోజు సంతోషం కలిగింది, మీరు మొదలుపెట్టిన సంతోషంగా ఇది పూర్తి సంతోషం. ఎప్పుడైతే మీరు నాణ్యమైన విత్తనాలు సరైన ధరలకు రైతులకు అందజేసినప్పుడు మాత్రమే పూర్తి సంతోషపడతారు. అప్పటిదాకా తప్పకుండా నేను నాణ్యమైన విత్తనాలు మార్కెట్ ఉన్న ధర కన్నా మేము ఇక్కడ తయారు చేసే వాటికి కొంచెం వెసులుబాటు ఉంటుంది. 10 రూపాయలు తక్కువ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఏంటంటే మంచి ప్రొడక్షన్ వస్తుంది, రైతులు మెచ్చుకుంటారు కూడా. ఈ సొసైటీ ఈ ఎఫ్యూ ఇక్కడే కాకుండా దండపల్లి మండలి ఇంకో సొసైటీ ఎఫ్యూలు ఇక్కడ ముందుకు వచ్చేస్తే తప్పకుండా పూర్తి సహకారం అందిస్తాం. మనకు సంబంధించింది ప్రతిదీ మన దగ్గరే తయారు చేసుకుంటాం. నా ఆలోచన ఒకటి, మూడిట్లయితే వేడి నిండా అంత పెద్ద కోసలు ప్రతి మంచిరాలకు సంబంధించిన ప్రతి రూపాయి ప్రతి మంచిరాన్ని ఉండాలి. మంచిరాలే సంబంధించిన ప్రతి అదొక్కటే కోరిక. దాన్ని మీరు ఎంత సహకరించండి, మీరు ఎంత సహకరిస్తే అంత గొప్ప కష్టం. మిగతా ఎక్కువ టైం లేదు, మళ్ళీ తప్పకుండా వస్తానండి. మొన్ననే చెప్పినగా ఎందుకంటే హాస్పిటల్తో రాలేదు, తప్పకుండా 15 రోజుల తర్వాత 2 రోజులు వస్తే ఒక పూట ఖచ్చితంగా మధ్య బయటకే తిరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో కూర్చున్నప్పుడు బయట తిరిగినప్పుడు మాత్రమే ఇంకా సమస్యలు తెలిస్తే కొంచెం ఇంకునే సమస్యలు ఇదంతా నిరంతరం వచ్చే సమస్య కాదు. 60 సంవత్సరాల నుంచి జమైన సమస్యలన్నీ సాధ్యమైనంత లెవెల్ పరిష్కారం చేసుకోకపోతుంది. ఇంకా ఉన్నాయి చెప్పకుండా చేసింది కానీ చేయాల్సింది చాలా తప్పకుండా పూర్తి ఆలోచనతో ఇప్పటివరకు కలెక్టర్ గారి సహకారంతో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి 3 నియోజకవర్గాల అభివృద్ధిలో కానీ మిగతా అన్నిట్లో ఉంటుంది. నేను సందేహం మిగతా లెక్కలన్నీ కూడా కనబడుతుంది. బయట మొదటి 3 నియోజకవర్గాలు అభివృద్ధి చెందడానికి మాట్లాడుతుంది. సో దానికి మూడికి వెళ్ళి మనది కావాలని కోరుకుంటున్నాను. దానికి అందరూ సహకారం తప్పకుండా చేస్తున్నారు. అవకాశం ఇచ్చిన ఈ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ సంబంధించిన ఏమైనా మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ బట్టి మనం చేయాల్సింది. కానీ నేను జాయిన్ అయిపోయిన తర్వాత ఐ థింక్ 15-20 డేస్ తర్వాత ఈ సహకార సంఘాల వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు మాకు ఏం చెప్పిండ్రు అంటే, సార్ కొంచెం 4 లక్షల మనం పెడితే ఈ కెపాసిటీ 4 times 5 times చేయవచ్చు. సో దానికి మనకి పర్మిషన్ ఇవ్వాలి. యాక్చువల్ గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఏ స్పెసిఫికేషన్ వచ్చింది, దానికి తగ్గట్టు చేయకపోతే ఆడిట్ అన్నిటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది. దానికి మనం మొత్తం గైడ్ లైన్స్ డిఓ తోటి డిస్కస్ చేస్తే మళ్ళీ సార్ కూడా సెక్రటరీ గారితో ఇమీడియట్ గా మాట్లాడింది. సో దానిలో ఏమున్నాయంటే ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు, అంటే మనం మీరు ఎంత ఇష్టమైతే ఖర్చు చేయవచ్చు, కానీ గవర్నమెంట్ నుంచి పేమెంట్ 60 లక్షలే మాత్రమే జరుగుతుంది. సో దానికి వాళ్ళతోటి ఒక కన్సెంట్ తీసుకొని మిగిలిపోయిన డబ్బు మీరు పే చేస్తారు. అట్లా కన్సెంట్ తీసుకొని లోకల్ గా అవైలబుల్ మషీన్స్ లోకల్ కంపెనీ తోటి తీసుకుంటే అంటే మంచిగా ఉంటుంది. వాళ్ళతోటి డిస్కస్ చేశారు. ఎందుకు నేను మెడికల్ సంబంధించిన దానికి కూడా చూస్తున్నాను. అంటే నార్మల్ గా ఏమవుతుంది అంటే, ఒక మషీన్ మనం టెండర్ చేస్తాము, లోయెస్ట్ ఏమైనా బిడ్ వచ్చింది అంటే దానికి కొంటాము. సపోజ్ 10 lakhs కి ఒక మషీన్ కొంటాము, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఖరాబ్ అయితే వాళ్ళు స్పేర్ పార్ట్ ఇంకా 8 to 9 lakhs అట్లా చేసేసి నేను చాలా అంటే గవర్నమెంట్
మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంబంధించిన చాలా ఎక్విప్మెంట్, పాత ఎక్విప్మెంట్ డిస్కార్డ్ చేసేసి సేమ్ అమౌంట్ లో కొత్త ఎక్విప్మెంట్ దొరుకుతుంది. అట్లా రీజన్స్ ఎందుకు ఉన్నాయి అంటే, ఒక్కొక్కసారి మనం ఎక్విప్మెంట్ పర్చేజ్ చేస్తే దానికి సరిగా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లేకపోతే ఆర్ వాళ్ళు మా కంట్రోల్లో ఉండకపోతే మరి దీని గురించి ఉండబడి మరి గ్రామ ప్రజలు ముఖ్యంగా మా గవర్నర్ గారు కానీ మధుకర్ గారు అందరం పరస్పరం చర్చించుకొని మరి ఈ సహకార సంఘాన్ని మరి ఇక్కడ భూమి కొని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి గత ప్రాంతంలో 1 టన్ను కెపాసిటీతో మాత్రమే అంటే మరి ప్రేమ్ సరఫరా రాగానే మరి మీరు చెప్పగానే వారి పోగానే వారు మొత్తం కలెక్టర్ గారికి మాట్లాడి మరి హైదరాబాద్ లో కమిషన్ దగ్గర నుంచి అంటే వెంటనే వారికి కూడా మాట్లాడి తొందరనే అనుమతి తీసుకోవడం జరిగింది. మరి అనుమతి తీసుకొచ్చిన తర్వాత మరి ఈ కార్యక్రమం మరి చేసినారు. కాకపోతే తర్వాత కారణాల వల్ల వారు కొంచెం లేట్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా మరి విత్తన ఉత్పత్తి జరిగితే మనకి రైతులకు దగ్గర అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మరి వీళ్ళు ఎమ్మెల్యే వీరు కావాలని ఆనాడు ఐకేపీ సెంటర్లకు మరి గత కొనుగోలు కింద ఇచ్చే సందర్భం మరి వీళ్ళు చెప్పినప్పుడు ఈ మిగతా వాటికి మరి ఇబ్బందులు ఉన్నాయంటే నేను రైతు సహకార సంఘం అని చెప్పినప్పుడు వీరికి కూడా మరి అందుకోవడానికి అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే మరి మన నియోజకవర్గం రాష్ట్రంలో మరి అందరికన్నా ముందుగా మరి కొన్ని ఉత్పత్తులు మనకేదో జరిగినా మరి అందరికంటే ముందుగా ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో పంట కొనుగోలు మరి ఫాస్ట్ గా జరిగిందంటే ఇక్కడ ఉన్న మరి గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా కలెక్టర్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ అదేవిధంగా మా మండలంలో కూడా మరి మొట్టమొదటిగా మా చింతారం ఐకేపీ కానీ ఈ సహకార సంఘ సెంటర్ కానీ అందరికన్నా మొట్టమొదటి పూర్తి మరి తోటలు లేకుండా పంట పరిశ్రమ జరిగిందంటే ఎంతో గర్వకారణంగా ఉంది. మరి దీనికి ప్రత్యేకంగా మరి మన జిల్లా అధికారులకు ప్రేమసరావు గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ ఉదయం తెలియజేస్తున్నాం.